ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన మహోన్నతమైన నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున దైవ ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 77వ కీర్తన మొదటి వచనము ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 77వ సంకీర్తన మొదటి వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ఈ కీర్తన ఆసాపు కీర్తన. కీర్తనాకారుడైన ఆసాపు ఈ మాటలు పలుకుచున్నాడు. కీర్తనకారుని జీవితంలో ఏ సమస్య వచ్చిందో తెలియదు, ఏ ఇబ్బంది వచ్చిందో తెలియదు, ఏ అనారోగ్య పరిస్థితి వచ్చిందో తెలియదు. కానీ తన యొక్క జీవితంలో మరి దేవుని సన్నిధి దూరమైనట్లు, ఏ సమస్యలో ఉన్నాడో, ఏ కష్టాల్లో ఉన్నాడో, మరి దేవునికి ఎందుకు దూరం అయ్యాడో తెలియదు. కానీ ఈ కీర్తనలో తన ఆక్రందనను తెలియజేస్తాడు. తన ప్రార్థన దేవుడు అంగీకరించాలని ఆరాటపడుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ మహోన్నతుడైన దేవుడు, ఆయనలో ఎటువంటి లోపము లేదు. ఆయన ఆ మహోన్నతుడైన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్ను నిరంతరం ప్రేమించే దేవుడు. అయితే మన పాపములు, మన అపరాధములు, మన దోషములు, మన తప్పిదములు, మన స్వయంకృత అపరాధాలు దేవుని నుండి దూరం చేస్తాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకు దేవుడు చెవి ఎక్కడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే దానికి కారణం దేవుడు నీ ప్రార్థన అంగీకరించడానికి కాదు, నీ ప్రార్థన దేవుని చెవులలోకి చొచ్చట్లేదని కాదు. కానీ దేవుడు జవాబు ఇవ్వకున్నాడంటే దానికి కారణం నీవే. కనుక ఇక్కడ క్షమించండి, ఆసాబ్ అంటాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదు. దేవుడు చెవియొగ్గు వరకు, దేవుడు వినేంత వరకు అంటాడు. ఎంత పట్టుదల! దేవుడు వినాలని, దేవుడికి చెవి ఎగ్గేంత వరకు, దేవుడు వినేంత వరకు తన ప్రార్థన మానడట. తను ఎలుగెత్తి ఏడవటం, ఎలుగెత్తి మొరపెడటం కీర్తనకారుడు ఆసాపు మానడట. అందుకంటాడు, దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తానే ఉంటాను. పట్టుదలతో కూడిన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుని నుండి జవాబు వచ్చేంత వరకు, పొందేంత వరకు చేసే ప్రార్థన ఆసాబు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆసాబు జీవితంలో కనపడుతుంది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ నీ జీవితంలో శ్రమ వచ్చిన, ఇబ్బందికి వచ్చిన, బాధ కలిగిన, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రార్థన అంగీకరించలేదని, దేవుడు జవాబు ఇవ్వట్లేదని కృంగి ఉన్నావేమో. నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? నీ ప్రార్థన పట్టువిడవని ప్రార్థన, విసుగగా నిత్యం చేసే ప్రార్థన, ఎడతెగని ప్రార్థన నీ జీవితంలో ఉండాలా. అందుకే అంటాడు, దేవుడు నాకు చెవియొగ్గ వరకు నేను ఎలుగెత్తి మనవి చేస్తూనే ఉంటాను. ఆయన జవాబు ఇచ్చేంత వరకు నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తూనే ఉంటాను, ఎలుగెత్తి మొరపెడుతూనే ఉంటాను. ఎంత పట్టుదల! ఈ పట్టుదల ప్రార్థన నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన పటాపంచలైపోతుంది. అన్నిటికీ పరిష్కారం పట్టుదలతో కూడిన ప్రార్థన, దేవుడు వినంత వరకు చేసే ప్రార్థన. ఆసాపు ప్రార్థన వల్ల నీ ప్రార్థన ఉండాలి. అది ఉందా? ఒకసారి ఉదయకాల సమయంలో మననం చేసుకొని పట్టు విడవని ప్రార్థన పరులంగా మనం ఉందాం. ఆ ప్రార్థనే విజయానికి నడిపిస్తుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.
తలలు ఉంచండి, ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగల దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రం నాయన. పట్టుదలతో కూడిన ప్రార్థన, నీకు చెవి ఎగ్గంత వరకు చేసే ప్రార్థన నాయన ఆసాపు జీవితంలో మేము చూశాం. మేము కూడా నాయన బలమైన ప్రార్థనకు ఉపకరించే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించు.